వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. విశాఖ భీమిలి నియోజకవర్గం 1వ వార్డు ప్రధాన టీడీపీ పార్టీ కార్యదర్శి దండి వెంకటేష్ మాట్లాడుతూ దేశభక్తి అనేది ప్రతిరోజు మన గుండెల్లో ఉండాలని చెప్పారు. నగరపు వలస సంతపేట అంబేద్కర్ ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు. జెండా ఆవిష్కరణ చేసి విద్యార్థులు జాతీయ గీతాలు ఆలపించారు. ఈ యొక్క కార్యక్రమాన్ని తెల్లవారే లేచి మనకు స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల మనకి హక్కులు కానీ మనం అంటే పిల్లలకి మనం ఎలా జీవించాలి, మన హక్కులు ఏంటి, మనం ఎలా ఉండాలి ఏంటి అని చాలామంది తెలియదు. అది తెలియనప్పటికీ కూడా మన పెద్దలు చాలామంది కూడా ఈ యొక్క దేశానికి ఏం తెచ్చారు, ఏంటి, ఎలా చేశారు అనేది మీకు తెలియకపోవచ్చు. కానీ మీరేం చేయాలంటే పిల్లలుగా మన టీచర్స్ని గౌరవిస్తూ మన చుట్టుపక్కల ఉన్న పెద్దలందరికీ కూడా మర్యాదపూర్వకంగా ఉంటూ మన పెద్దవాళ్ళని చూసి నేర్చుకోండి. ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం జీలుగుమిల్లి మండలం బర్రిలంకపాడు గ్రామంలో ఏపీటీడబ్ల్యూఆర్ స్కూల్ అండ్ కాలేజీ 77వ గణతంత్ర దినోత్సవాన్ని వేడుకలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే చిర్రి బాలరాజు హాజరు జాతీయ జెండాను ఎగరవేసి శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ జెండాకు వందనం చేసి విద్యార్థుల్లో దేశభక్తి భావాలను పెంపొందించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వాతంత్ర్యం కోసం త్యాగం చేసిన మహనీయులను స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీటీడబ్ల్యూఆర్ స్కూల్ కాలేజ్ ప్రిన్సిపల్ హెచ్ఎం, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం మైసన్నగూడెం గ్రామంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ హైమావతి, స్కూల్ చైర్మన్ పి శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ సత్యవాణి, హెచ్ఎంటీ ఆనంద్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాలాపనతో కార్యక్రమాన్ని ఉత్సాహభరితంగా కొనసాగింది. డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సూర్యకిరణ్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి విలువలతో భారత ప్రజాస్వామ్యానికి మూలాధారమని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజాప్రతినిధులు గారపాటి రామకృష్ణ, నూనె పల్లారావు, రాంబాబు పాల్గొన్నారు. భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని మనమే ఉపాధ్యాయులకు కూడా ముందుగా తెలియజేయాల్సింది ఏమంటే భావితరాలను తీర్చిదిద్దే ఉపాధ్యాయులకు, అలాగే నిరంతరం గ్రామాభివృద్ధి చేస్తున్నటువంటి ప్రజాప్రతినిధులకు, నాయకులకు ముందుగా నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. ఎగ్జామినేషన్ దేని మీద మన ఈ రిపబ్లిక్ డే మీదే ఒక ఎగ్జామినేషన్ కండక్ట్ చేసిందట. ఆ పేపర్లో 25 క్వశ్చన్స్ ఉన్నాయండి. అందులో 20 క్వశ్చన్స్ మనం ఈ క్విజ్లో అడిగినవి పిల్లలు వదలకుండా చెప్పేసినవి ఉండేటప్పటికి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఆ పేపర్ నేను మన స్కూల్ గ్రూప్లో కూడా పెట్టానండి. ఇదిగా ఇంప్రూవ్మెంట్ అనేది అనిపించిందండి. పేరెంట్స్ కూడా నాకు తెలిసి మాకు చాలా సంతోషంగా అనిపించింది నాకు ఈ అవకాశం. ఏలూరు జిల్లాలో జనసేన పార్టీ ఏలూరు కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను నగర కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నగర అధ్యక్షులు వీరంకి పండు అధ్యక్షతన వహించిన ఈ కార్యక్రమానికి ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు జనసేన ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు, మాజీ డిప్యూటీ మేయర్ సిరిపల్లి ప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరై మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం రెడ్డి అప్పలనాయుడు జెండా వందనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర చేనేత కార్యదర్శి దోనేపూడి లోవరాజు, రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ కాపూరి వాణిశ్రీ, 11వ డివిజన్ కార్పొరేటర్ కోయ సత్యబాబు పాల్గొన్నారు. మన ఏలూరు జనసేన పార్టీ కార్యాలయంలో గణతంత్ర వేడుకల్ని నిర్వహించుకున్న దీనికి హాజరైనటువంటి జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, అందరికీ కూడా గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తూ
దాని యొక్క ప్రాముఖ్యత అనేది మనం ఆగస్టు 15 అదేవిధంగా రిపబ్లిక్ డే ఈ రెండు కూడా భారతదేశం అంతటా కూడా జరుపుకుంటాం. ఎందుకంటే దీనికి కులాలు లేవు, మతాలు లేవు. అన్ని పండుగల కంటే కూడా చాలా ఘనంగా భక్తి శ్రద్ధలతో జరుపుకునేటువంటి 2 రోజులు. ఎందుకంటే 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, ఐఏఎస్ ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్, ఐపీఎస్ చేతుల మీదుగా ఏలూరు జిల్లా పోలీస్ శాఖలో ప్రతిభ చూపిన అధికారులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమం ద్వారా పోలీసు శాఖలో ఉత్తమ ప్రతిభ గల అధికారులను గుర్తించి అవార్డులు అందించడం జరిగింది. ప్రకాశం జిల్లాలో ఎర్రకొండపాలెం టీడీపీ పార్టీ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో టీడీపీ ఇన్ఛార్జి గూడూరి ఎరిక్షన్ బాబు పాల్గొన్నారు. దేశం కోసం త్యాగాలు చేసిన మహనీయులను స్మరించుకుంటూ జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు. మార్కెట్ యార్డు చైర్మన్ చేకూరి సుబ్బారావు, మండల టీడీపీ అధ్యక్షులు చిట్యాల వెంకలరెడ్డి, మాజీ ఎంపీపీ సర్పంచ్ మూడావత్, మంత్రు నాయక్ తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం కొరిసెపాడు మండలం వ్యాప్తంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పోలీస్ స్టేషన్లు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయం వద్ద జాతీయ జెండా రెపరెపలాడింది. మండల పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీడీఓ రాజ్యలక్ష్మి, ఎంపీబీ ప్రసన్న కుమారి, జెడ్పీటీసీ వెంకటరమణలు జాతీయ జెండాను ఆవిష్కరించగా తహసీల్దార్ కార్యాలయం వద్ద ఎంఆర్ఓ జీవీ సుబ్బారెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఎవరైతే పౌరులు అందరం కలిసి మంచి నాయకుని ఎన్నుకుంటామో వాళ్ళ ద్వారా మనందరం పరిపాలించబడి మంచి చక్కటి రాజ్యాన్ని ఏర్పరచుకోవడానికి మనం ఈ గణతంత్ర రాజ్యాంగాన్ని ఏర్పరచుకున్నాం. ఇటువంటి ఉపాధ్యాయులకు, విద్యార్థులకు అందరికీ గణతంత్ర దినోత్సవ వేడుక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నెల్లూరు జిల్లా కావలి ఆర్డీఓ కార్యాలయ ప్రాంగణంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగింది. జాతీయ జెండాను ఆవిష్కరించారు ఆర్డీఓ వంశీకృష్ణ. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి జాతీయ గీతానికి గౌరవ వందనం చేశారు. ఆమె ప్రజలను రాజ్యాంగ విలువలను కాపాడుకోవాలని, అభివృద్ధి సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని పిలుపునిచ్చారు. ఈ వేడుకలలో అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు పాల్గొన్నారు. దినోత్సవం
తెలియజేస్తూ కావలి రెవెన్యూ అధికారి సమక్షంలో డ్రింకింగ్ పరిధిలో ఉన్నటువంటి అన్ని మండలానికి సంబంధించి చాలా మందికి తడవ కావలి మున్సిపాలిటీకి 43 కోట్ల రూపాయలు డ్రింకింగ్ వాటర్ ఇవ్వడం జరిగితే ఆల్రెడీ కూడా యూఐటిఎఫ్ కింద కావచ్చు లేదా అమృత 2 కింద 43 కోట్ల రూపాయలు టెండర్లు ఇప్పించాం. మా అందరి ఉద్దేశం ఒకటే, కావలిలో ఉన్న ప్రతి బడుగు బలహీన వర్గాల ఇళ్లకి ఉచితంగా ట్యాప్లు ఇచ్చి ఏ తల్లి ఏ చెల్లి కూడా బిందెలతో రోడ్డు మీదకి రాకుండా నీళ్ళని ఇళ్లలోనే తీసుకునే విధంగా ట్యాప్లు బిగించడానికి శ్రీకారం చుట్టాము. పల్నాడు జిల్లాలో పెరేడ్ గ్రౌండ్లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటూ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు. ఆమెకు సాయుధ దళాల గౌరవ వందనం చేశారు. జిల్లా ఎస్పీ, జాయింట్ కలెక్టర్, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇప్పుడొక చిన్న బ్రేక్ తీసుకుందాం. మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖ, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ. వెల్కమ్ టు న్యూస్. పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గం ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవి A1 టీవీ తెలుగు న్యూస్ ఛానల్కు 77వ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ A1 టీవీ న్యూస్ ఛానల్ ప్రచురించే కార్యక్రమాలు గిరిజన ప్రజల అనేక సమస్యలు ఉన్నత స్థాయి అధికారుల దృష్టికి, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువచ్చి సమస్యల పరిష్కారానికి దోహదపడే ప్రయత్నం చేస్తున్నందుకు A1 టీవీ న్యూస్ ఛానల్ వారికి ఆమె ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రజలకు అదేవిధంగా
నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పోలవరం జిల్లా తరఫున 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మన ఏటీవీ న్యూస్ ఛానల్ ద్వారా మనం తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా A1 న్యూస్ ఛానల్ ప్రజలకి ప్రభుత్వానికి ఒక వారధిగా ఉంటూ మంచి మంచి వార్తలు చేస్తూ ఇంకా ఉన్నతమైన స్థానాల్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా A1 న్యూస్ నుంచి ఇప్పటి వరకు ప్రజలకి చాలా ఉపయోగపడేటువంటి వార్తలు కవర్ చేసింది. అదేవిధంగా ఇక ముందు కూడా ఈ కొత్త సంవత్సరంలో ఇంకా ముందుకు ఉండాలని ప్రజలకి మేలు చేసే విధంగా మన న్యూస్ ఛానల్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ A1 న్యూస్ ఛానల్ యాజమాన్యానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మరొకసారి 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రజలకు అదేవిధంగా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పోలవరం జిల్లా తరఫున పోలవరం జిల్లా రంపచోడవరం కేంద్రంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఐటీడీఏ పీఓ షర్మన్ రాజ్ ఓఎస్డీ ఫంక్షన్ గణోరే ప్రారంభించారు. పోలీస్ కవాతు నిర్వహిస్తూ జాతీయ పతాకానికి గౌరవ వందనం తెలిపారు. పాఠశాల విద్యార్థుల దేశభక్తి గీతాలు, నృత్యాలు, భారతమాత వేషధారణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పీఓ షర్మన్ రాజ్ మాట్లాడుతూ రంపచోడవరం ఏజెన్సీని ప్రత్యేకంగా పోలవరం జిల్లాగా అభివృద్ధి చేసినందుకు గర్వంగా ఉందని, జిల్లా పర్యాటక అభివృద్ధికి తన వంతు కృషి చేస్తారని తెలిపారు. సందర్భంగా ఈ వేడుకలకు విచ్చేసిన ప్రజాప్రతినిధులకు, ప్రజలకు, అధికారులకు, పాత్రికేయులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. బాలబాలికలకు నా శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత రంపచోడవరం మరియు చింతూరు డివిజన్లను కలిపి మన పోలవరం జిల్లాను ఏర్పాటు చేసుకోవడం ఒక చారిత్రాత్మక ఘట్టం. ప్రకృతి ఒడిలో పరవళ్ళు తొక్కే గోదావరి, పచ్చని అడవులు మరియు అద్భుతమైన గిరిజన సంస్కృతి మరియు జిల్లాకు పర్యాటక రంగంలో వెలగట్టలేని అందాన్ని ఇస్తున్నాయి. ఈ గణతంత్ర దినోత్సవ కడప జిల్లా ప్రొద్దుటూరులో మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి గణతంత్ర దినోత్సవం సందర్భంగా టీడీపీ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ భారత పార్లమెంటు వ్యవస్థ కంటే రాజ్యాంగ వ్యవస్థ గొప్పదని పేర్కొన్నారు. భారత రాజ్యాంగం ప్రజలకు స్వేచ్ఛా హక్కులు, ఏకత్వాన్ని అందించిందని, భిన్నత్వంతో ఏకత్వం కొనసాగించాలన్న నినాదంతో దేశ ప్రజలు కలిసి ఉండాలని వివరించారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కాంశెట్టి బాబు, దస్తగిరి, ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు. శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భారతదేశం 140 కోట్ల జనాభా కలిగినటువంటి ఈ ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగినటువంటి ఒక గొప్ప దేశం. కొద్ది సంవత్సరాల కిందటి వరకు చైనా జనాభాలో మొదటి స్థానం ఉంటే ఇప్పుడు చైనాను అధిగమించి చట్టము అన్నీ కూడా మరి ఆచంద్ర తారకము, సూర్య చంద్రాలు ఉన్నంత వరకు కూడా పటిష్టంగా అమలు జరిగి అందరికీ కూడా చివరి వరుసలో ఉన్నటువంటి పేదవారి వరకు కూడా న్యాయం జరగాల, వాళ్ళ ఆకలి తీరాలా, వాళ్ళకు సంక్షేమం, అభివృద్ధి, స్వేచ్ఛ, స్వాతంత్రము, వాళ్ళకు ఆత్మగౌరవము అన్నీ సమృద్ధిగా దొరికే విధంగా ఈ దేశ పరిపాలన ఉండాలని చెప్పి మరి కోరుకుంటూ ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మరి వేడుకలు జరుపుకోవడం మనందరూ. విజయనగరం జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ దామోదర్, జేసీ సేతు మాధవన్, ఆర్డీఓ కీర్తి పాల్గొన్నారు. అనంతరం సాయుధ దళాల నుంచి గౌరవ వందనాన్ని కలెక్టర్ స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విభాగాలు శకటాలు ప్రదర్శించారు. ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, ఉద్యోగుల ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి పురస్కారం పత్రాలు అందజేశారు. శాంతి గొప్పవతాలు వినియోగాధికారాన్ని, దేశ సర్వాధిత్వాన్ని, దేశ సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర పట్టుబడి తెలియజేసే రీతిలో 300 పతాకాల రీతిలో వారి యొక్క కఠిన పరిశీలన పూర్తవుతుంది. పెంచమన్న గట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మేల్తాలు పెట్టబోయన్న
గురిజాడ మాటల్ని నిజం చేస్తూ ఎందరో మహానుభావులు దశాబ్దాల తరబడి 120 కోట్ల రూపాయలను రైతులకు చెల్లించడం జరిగింది. రైతులకు 24 గంటల్లోనే నగదు వారి ఖాతాలో జమ చేయడం జరిగింది. జిల్లాలో 45,400 హెక్టార్లలో ఉన్న ఉద్యాన పంటలను 59 కడప జిల్లా ప్రొద్దుటూరు మండల దొరసాని పల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పంచాయతీ సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మాజీ ఎంపీపీ నంద్యాల రాఘవరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, టీడీపీ నేతలు, కౌన్సిలర్లు కూడా హాజరు వేడుకలకు వైభవం చేకూర్చారు. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం వరదయ్యపాలెం మండలం నాగరంధపురం గ్రామ పాఠశాలలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు స్వీట్లు, బహుమతులు పంపిణీ చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జనార్దన్ భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి న్యాయం, సమానత్వం, గౌరవాన్ని కల్పిస్తుందని, ప్రజాస్వామ్యం, గణతంత్రం దేశ ప్రగతికి దారి చూపుతుందని వివరించారు. అంగన్వాడీ టీచర్, గ్రామ పంచాయతీ సర్పంచ్, పాఠశాల చైర్మన్ రమణిగా నివాళులు అర్పించి రాజ్యాంగ నిర్మాతల గణతంత్ర తీర్చిదిద్దిన త్యాగమూర్తుల కృషికి ఘన స్మరణ అర్పించారు. కడప జిల్లాలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కమిషనర్ మనోజ్ కుమార్ రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించారు. కడప నగర మేయర్ పాక సురేష్ కుమార్, డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి జెండాకు గౌరవ వందనం చేశారు. మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు అర్పించి అధికారులు, కార్పొరేటర్లు, ఇన్ఛార్జీలు నివాళులు అర్పించారు. మేయర్ పాక సురేష్ కుమార్ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల ఫలితంగా మనకు రాజ్యాంగం వచ్చినందుకు జనవరి 26న గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం వరదయ్యపాలెం మండలం నాగనందపురం గ్రామ పాఠశాలలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు స్వీట్లు, ఆటలు, విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జనార్దన్ రాజ్యాంగం ప్రతి పౌరుడికి న్యాయం, సమానత్వం, గౌరవాన్ని కల్పిస్తుందని, భారతదేశం ప్రజాస్వామ్య, గణతంత్ర, సామ్యవాద, సార్వభౌమ దేశంగా అభివృద్ధి చెందుతూ ఉందని తెలిపారు. రాజకీయ పార్టీలు చాలా ఘోరంగా ఉందని చెప్పేసి ఏం చేశారంటే తిరుగుబాటు మొదలుపెట్టారు. తిరుగుబాటు అనగానే మనకి గుర్తు చెప్పారు ఝాన్సీ లక్ష్మీబాయి. అవునా? ఆ రోజు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు యుద్ధాలు చేశారు, చాలామంది ప్రాణాలు కోల్పోయారు. తర్వాత రాజకీయ పార్టీలు పుట్టుకొచ్చాయి. రాజకీయ పార్టీల్లో నుంచి మన మహాత్మా గాంధీ, నెక్స్ట్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, గోపాలకృష్ణ గోఖలే, అల్లూరి సీతారామరాజు, ఒక్కొక్క విధంగా బ్రిటిష్ రష్యాతో యుద్ధం చేయాలా, ఫ్రాన్స్తో యుద్ధం చేయాలా, వాళ్ళ దగ్గర అవన్నీ సరిపడడం లేదు. అప్పుడు వాళ్ళకి ఎవరు దిక్కయ్యారు? మనమే.
అప్పుడు ఏంటంటే మాకు సైన్య సహకారాన్ని అందిస్తే మీకు స్వతంత్రాన్ని ఇచ్చేస్తాం. అందిస్తే అప్పుడు ఏం చేసినట్టే స్వతంత్రం అనేది 1900 చేసుకున్నారు. అంతవరకు మన భారతదేశంలో ప్రభుత్వం ఉందా? లేదు. ఏముండేది? ఓన్లీ బ్రిటిష్ వారు పరిపాలించేవారు. ఇప్పుడు అంతకుముందు ఏమైనా ఉందా? అప్పుడు లేదు. చాలా ఘోరంగా ఉందని చెప్పేసి ఏం చేశారంటే తిరుగుబాటు మొదలుపెట్టారు. తిరుగుబాటు అనగానే మనకి గుర్తొచ్చే పేరు కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం గాడిమొగ పంచాయతీ లక్ష్మీపతిపురం గ్రామంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రధాన అతిథిగా స్కూల్ హెడ్ మాస్టర్ గాడిమొగ, వైస్ సర్పంచ్ కొక్కిలి గడ్డ లోకేష్ హాజరు అయ్యారు. విద్యార్థులకు ఆటల వ్యాసరచన, ముగ్గుల పోటీలలో గెలిచిన వారికి గ్రామ పెద్దలు, స్కూల్ విద్యా కమిటీ చైర్మన్, ఉపాధ్యాయులు బహుమతులు అందజేశారు. Dr. B.R. Ambedkar, the Chief Assistant of Indian Constitution, and played a great role in మీడియా మిత్రులకు, అలాగే చిన్నారులకు, టీచర్స్, ఉపాధ్యాయులందరికీ కూడా పేరు పేరు ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు జనవరి 27 భారతదేశంలో కీర్తి ప్రతిష్టలు మేము సాధించున్నానంటే మా పాఠశాల ఉపాధ్యాయ బృందం సార్. దాంతోపాటు మా గ్రామ పెద్దలు నేను అడిగిన వెంటనే ఇలా ఫోన్ చేసిన ఏం కావాలంటే అది సహకారం అందిస్తున్నారు. దాంతోపాటు మా పెద్దలు కోరుకునేది పొద్దుట వచ్చేస్తున్నారు 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా ఉంటున్నారు. మీరు ఏమైనా స్నాక్స్ క్లబ్కి ఏమైనా అరేంజ్ చేయగలిగితే మా పిల్లలకి 10th క్లాస్ పిల్లలకి మాత్రమే. వాళ్ళు ఈరోజు మన గాడిమొగ గ్రామ పంచాయతీ లక్ష్మీపతిపురం స్కూల్ ఆవరణంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా నాకు ఈ గ్రామం, ఈ స్కూలు హెచ్ఎం గారు గోవిందరాజు గారు పిల్లలకి ఆటల పోటీలు నిర్వహించడం, అనేక సాంస్కృతిక కార్యక్రమాలు, ముగ్గుల పోటీలు నిర్వహించిన దానికి మీరు, ఎందుకంటే ఈ గ్రామాల్లో ఉన్నటువంటి యువకులను కానీ, విద్యార్థులను కానీ, అలాగే ప్రతి పాఠశాలలో ఉన్నటువంటి యువకులందరినీ కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ లక్ష్మీపతిపురం గ్రామంలో అయితే అటు పెద్ద వలసల చిన్నారులు, ఇటు లక్ష్మీపతిపురం, అటు చిన్న వలసల పిల్లలందరూ కూడా ఈ స్కూల్ మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్. జాతరను జిల్లా